నిన్న ఒక దురదృష్ట సంఘటన ఒకటి జరిగిందండి. నాకు చాలా మిత్రుడు, ఇద్దరం కలిసి చాలా ప్రయాణాలు చేశాము. చందు అని స్వాతి చినుకులని ఈటీవీలో కలిసి చేశాము, తులసిధరం అని మా టీవీలో కలిసి చేశాము. చాలా ఆత్మీయత మిత్రుడు నాకు. అనుకోకుండా నిన్న అదే ఆత్మహత్య చేసుకున్నాడని చూసి నేను షాక్ అయ్యాను. 2-3 రోజుల కిందట అది పవిత్ర జయరాం గారు కూడా చనిపోవడం, ఆయన తట్టుకోలేక ఏదో ఆత్మహత్య చేసుకున్నాడని న్యూస్లో వస్తుంది. అందరికీ ముఖ్య గమనిక అండి, ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనల్ని నమ్ముకొని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. దయచేసి ఈ మాట వినండి.